హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఫస్ట్ టైం కనుక నా యూట్యూబ్ ఛానల్ మీరు వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. చిన్న మాట తడబాటు పడుతుంది, కొత్తగా స్టార్ట్ చేశాను కదా, ఏమీ అనుకోకండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు. అందుకు చాలా బాధగా ఉందన్నమాట. నేనైతే వెజ్ పులావ్ చేస్తున్నాను. ఇది న్యూ ఇయర్ రోజు అనమాట. నాన్ వెజ్ తెచ్చుకుందామంటే తినలేదు, తినమన్నారు ఆ రోజు. అంటే ఆ రోజు నాన్ వెజ్ తినమని కాదు, తినాలని లేదు అన్నట్టుగా తినమన్నారు. అందుకనేసి అయితే ఇంకా కర్రీ అది వేరేగా ఇంకా అన్నం వండలేక రెండు మిక్స్ చేసి వెజ్ పులావ్ లాగా వెజిటేబుల్స్ వేసి చేసేస్తున్నాను అనమాట. ముందుగా ఆయిల్ వేసుకొని సామాన్లు వేసుకున్నాను. మసాలా సామాన్లు అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్ అవన్నీ కోసిన ముక్కలు వేసేసి ఫ్రై చేస్తాను. అయితే ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను చాలా కష్టపడుతున్నాను. యూట్యూబ్ ఛానల్ పెట్టాను కదా, వ్యూస్ అవి వస్తున్నాయి. పెద్ద వీడియోలకి 41 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, కనీసం 41 వ్యూస్ అయినా రావట్లేదు. నేను షార్ట్ వీడియోస్ గమనించాను, అవి బాగానే ఉన్నాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. ఏదైనా తప్పు ఉందేమో అనేసి నేను చాలా ఛానల్స్ అయ్యే చూస్తున్నాను అనమాట రోజును. అంటే నాకు ఉంటుంది కదా, అలా స్టార్ట్ చేశాను, సబ్స్క్రైబర్స్ పెరిగితే బాగుండు అని. ఆ విధంగా అయితే మరి గ్రోత్ అయితే ఉండట్లేదండి. ఎలాగైనా సపోర్ట్ చేయండి కొంచెం, ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా, అందరికీ బాగా సబ్స్క్రైబర్స్ వచ్చారు, వాచ్ టైం అయ్యి వచ్చాయి, నాకు రాలేదని చిన్న ఉంటుంది. ప్రతి యూట్యూబర్కి ఫీలింగ్ ఉంటుంది అన్నమాట, మామూలు పర్సన్స్కి అయితే అర్థం కాదు. అందుకనేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఆ విధంగా నేనైతే మిమ్మల్ని బతిమలాడుతున్నాను అనుకోండి, కాస్త సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాక టమాటాస్ వేసాను, ఇవి బాగా మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత అయితే క్యారెట్ ముక్కలు కూడా కోసాను, ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది కదా. ఇంకా న్యూ ఇయర్ రోజు కలర్ఫుల్గా ఉండాలని కలర్ఫుల్గా పులావ్ అయితే చేశాను. ఇంట్లో కర్రీ కూర వండితే ఏది పడితే అది తినరు మా పిల్లలు. ఎలాగైతే కొంచెం స్పైస్ తక్కువగా ఉంటుంది కదా, తింటారు బాగానే. ఆ రోజు తిన్నారనమాట. రోజు పెరుగన్నం అది తినలేం కదా, కర్రీ అది లేదని మా చిన్నోడైతే పెరుగన్నమే తింటుంది, కారం తిననేసి. పులావ్ అయితే పర్వాలేదు, బాగానే తిన్నది. ఇంక ఇవి సాల్ట్ వేస్తాను, ఎందుకంటే దగ్గరగా మగ్గిపోతాయి కదా, మొత్తం పేస్ట్ లాగా అయిపోవాలి. అప్పుడైతే మనం కొంచెం క్యారెట్ కూడా నీట్గా కడిగి ముక్కలు కోసేసుకున్నది కూడా వేసి ఫ్రై చేసేస్తాను. ఇప్పుడు మూత పెట్టేస్తాను. మూత పెట్టేస్తే బాగా మగ్గుతాయి కదండి సిమ్లో పెట్టేస్తే. నిన్న నేను ఊరెళ్ళానండి. ఊరెళ్తేనే బస్సులోనే ఒక ఆవిడ కూర్చున్నారనమాట. అయితే ఆ ఎదురుగా ఇంకొక అతను కూర్చున్నాడు. ఈ కూర్చున్న ఆవిడకి ప్లేస్ అది బాగానే ఉంది కదా, పక్కన ఇంకొక అతను కూర్చుంటే ఆ పక్కన ఇంకొక ఆవిడకి ఇమ్మని ప్లేస్ అతనితో గొడవ కదా తిరిగింది. ఈ ఫ్రీ బస్సులు పెట్టారు కదా, అప్పటి నుంచి గొడవలు అయితే అవుతున్నాయి. కానీ ఫస్ట్ టైం నేను చూసాను అనమాట దగ్గర నుండి. మరి అంత దారుణంగా తిట్టిందంటే అంత దారుణంగా తిట్టింది. అదే అబ్బాయిలు ఏమైనా అమ్మాయిలను అంటే వాళ్ళ మీద కేసులు అయితే వేసేస్తారనమాట. ఆడవాళ్ళకి ఫ్రీ స్వేచ్ఛ ఇచ్చేసారు, మీరు ఎన్ని తిట్టినా ఏం చేసినా చేయమని. అలాగనేసి అందరినీ అనలేము, కొంతమంది అలా ఉంటారు. మరి దారుణంగా అలా అయితే తిట్టకూడదు కదండి ఒక మగాన్ని పట్టుకొని అందరిలోని. అందుకు ముందు అయితే మొన్న నెలమంచిలు వెళ్ళాను అన్నాను కదా, అక్కడైతే దారిలో ఒక అతను బస్సు ఆపేసి డ్రైవర్ మీదకి యుద్ధానికి వచ్చాడు, కొట్టడానికి కూడా వచ్చాడు. మరి ఎందుకు వచ్చాడో ఇదేట్రా బాబు అనిపించింది. సైలెంట్ అవ్వారు, డ్రైవర్ గారే తగ్గారు చాలా మట్టుకి, ఎందుకు మాకు అనేసి. లేకపోతే మరి దారుణంగా కొట్టేసి దాకా వెళ్ళిపోదురు. ఇతను తగ్గడం వల్ల అతను కూడా ఇంకా ఏమీ లేదని దిగిపోయాడు, లేకపోతే చాలా పెద్ద గొడవే జరిగేది. ఇలా ఉన్నదన్నమాట పరిస్థితి. అందుకే మొన్న అయితే చాలా, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా వేరే వాళ్ళు చేసే పొరపాట్ల వల్ల కూడా మనకైతే నష్టం అది వస్తుందన్నమాట. అలా రాకుండా ఉండాలంటే మనకి ఇంక ఏమీ లేదు, దేవుడి చేతుల్లోనే ఉంది, మన చేతుల్లో ఏమీ లేదు కదా. కొండకర్రలో కూడా అలాగే పాపం ఆ అబ్బాయి ప్రమేయం లేకుండానే బస్సు వచ్చి గుద్దీసింది. పాపం ఒక అబ్బాయి అయితే December 31st అయితే చనిపోయాడు. చాలా బాధ అనిపించింది.
ఇంక ఇలా జరుగుతున్నాయి అన్నమాట వరుసగాన. ఎలాంటివి ఇంక మనం తప్పించలేం కానీ మనం జాగ్రత్తగా ఉండడమే చెయ్యాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా అలాగే అవుతాయి. నాకు కూడా చిన్నప్పుడు కొన్ని ఇన్సిడెంట్లు జరిగేవి. సంవత్సరానికి ఒకటి చొప్పున అలా దెబ్బలు తగిలేవన్నమాట. పెద్దవే. ఓసారి అయితే కారు గుద్దేసింది, ఓసారి మేడ నుంచి పడిపోయాను, ఓసారి ఏమో కాలు కట్ అయిపోయింది, ఓసారి ఏమో కరెంట్ షాక్ కొట్టింది. ఇంక ఈ మధ్య అలాంటివన్నీ లేవు, తగ్గిపోయాయి. కానీ ఎవ్రీ ఇయర్ మాత్రం చాలా పెద్ద పెద్దవే వచ్చేవన్నమాట. అంతకుముందు ఒక 10 ఇయర్స్ నుంచో 12 ఇయర్స్ నుంచో తగ్గిపోయాయి అనుకుంటాను. అదేనండి, ప్రతి మనిషికి ఏలినాడ్స్ అని ఉంటుంది కదా, 14 ఇయర్స్ ఉంటుందంట. ఆ 14 ఇయర్స్ ఉన్నప్పుడే అలాగ అవుతాయేమో అని అనుకుంటున్నాను. కాబట్టి కొంచెం న్యూ ఇయర్ వచ్చింది కాబట్టి జాగ్రత్తగా దేవుని స్మరించుకుంటూ హ్యాపీగా ఉండండి. కొత్త సంవత్సరం అంతా అందరికీ మంచి జరగాలని అయితే కోరుకుంటున్నాను. ఇదిగోండి, పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తాలింపు వేసి రైస్ కూడా నేను చేస్తాను. అందరూ ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేస్తారు, మరి కూరగాయలకి వేయరు. కూరగాయలు కూడా కుక్ అవ్వాలి కదా. నేను కూరగాయలు కనీసం హాఫ్ గ్లాస్ అయితే వేసాను. ఇదిగోండి, పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం వాటర్ ఉంది. మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టి ఒక 10 మినిట్స్ పోయిన తర్వాత తీసి చూస్తాను. అప్పుడైతే ఇంకా రెడీ అయిపోతుంది అన్నమాట. నా వీడియో కనుక నచ్చితే నాకు లైక్ చేసి షేర్ చేయండి. లేకపోతే సబ్స్క్రైబ్ అయినా చేయండి కనీసం. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి కదా. నేను మిమ్మల్ని పదే పదే అడుగుతున్నాను. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి.